నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనం ఒక కొత్త అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మామూలుగా పోటీ పరీక్షలకు యూపీఎస్సీకి ప్రత్యేకంగా ఐఏఎస్లో, ఐపీఎస్లో లేకపోతే యూపీఎస్సీలో ఉన్నటువంటి మిగిలినటువంటి కోర్సుల కోసం చాలామంది హిస్టరీ కానీ లేదంటే కొంత తెలుగు కానీ మ్యాథమెటిక్స్ కానీ ఆప్షనల్ సబ్జెక్టులలో సంస్కృతం అనేటువంటి దాన్ని తీసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. హిందీ కానీ సంస్కృతం, హిందీ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు హిందీ తీసుకుంటారు. కానీ సంస్కృతం ఆప్షనల్గా బీఏ హానర్స్ పెట్టి యూపీఎస్సీతో పాటు బీఏతో పాటు యూపీఎస్సీ కోచింగ్ కూడా మార్నింగ్ ఈవినింగ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటిది కాకుండా బీఏ కోర్సు పూర్తిగా బీఏ హానర్స్లోనే యూపీఎస్సీ సిలబస్ ద్వారా బీఏ కూడా ఇస్తున్నారు. అసలు ఏంటి ఈ కొత్త కోర్స్ ఏంటి, ఎందుకు సంస్కృతాన్ని యూపీఎస్సీలోకి మార్చేటువంటి ప్రయత్నం చేశారు, ఆప్షనల్ సబ్జెక్ట్లో సంస్కృతాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అంటే ఇప్పటిదాకా సంస్కృతం ప్రోత్సహించేటువంటి అంశం పైన కొన్ని తెలుసుకునేటువంటి మనతో పాటు ప్రముఖ విద్యావేత్త రావినూతల శశిధర్ గారు ఉన్నారు. శశిధర్ గారు, ఎందుకు సంస్కృతాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అందులో యూపీఎస్సీ అంటే కఠినతరమైనటువంటి శిక్షణ, కఠినతరమైనటువంటి అంశాలు ఉంటాయి. అందులో సంస్కృతాన్ని తీసుకోవాలి అనేటువంటి ప్రోత్సాహం ఎందుకు ఇస్తున్నారు మీరు? ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ ఓకే, యూపీఎస్సీ చరిత్ర లోపట ఒక మైలురాయిగా నిలవబోతుంది. ముఖ్యంగా హైదరాబాదు, ఇక్కడ మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్కి ఒక సెంటర్. ఇప్పటికే ఐటీ హబ్గా హైదరాబాదు ఉన్నది. రాబోయే రోజుల్లో ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్కు ఒక ల్యాండ్ మార్క్గా హైదరాబాద్ను దేశపటంలో ఉంచబోతూ ఉంది. ఇది ఒక సేవా దృక్పథంతో ధ్రువ్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిఆర్ సంస్థ ద్వారా ఒక సేవా దృక్పథంతో ప్రారంభించబోతున్నటువంటి ఒక సంస్థ ఈ సంవత్సరం నుంచి హైదరాబాద్ లోపల తన సేవలు ప్రారంభించబోతోంది. ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పబోతున్నాను. ఓకే, మీకు కొంచెం ఆశ్చర్యం ఉండొచ్చు, అందుకే మేము సంస్కృతిని దీంట్లో జోడించినాం. సంస్కృతిను బీఏ హానర్స్ డిగ్రీగా జోడించి సివిల్ సర్వీసెస్కు విద్యార్థులను తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఇది నూతనంగా రూపొందించబడ్డటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్ట్రక్చర్లో అనుగుణంగా, అదేవిధంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్లో భాగంగా, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతోటి రూపొందించబడ్డటువంటి ఒక సిలబస్ ఆధారంగా రాబోయే తరం లోపట భారతీయ విలువలతోటి కూడుకున్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ను, ఒక ఉన్నతమైనటువంటి విలువలతోటి కూడుకున్నటువంటి ఒక బ్యూరోక్రసీ సిస్టమ్ను నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ బీఏ హానర్స్ డిగ్రీ లోపల సంస్కృత్ అండ్ సివిల్ సర్వీసెస్ పాఠ్యాంశాలను బోధిస్తూ ఉంది. 4 సంవత్సరాల యొక్క డిగ్రీ కోర్సు, తదనంతరం కూడా తర్వాత కూడా వాళ్ళు పీజీలో పిహెచ్డీలో చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఈ డిఎస్సికి సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ, రాష్ట్రీయ సంస్కృత్ సంస్థాన్ యొక్క అఫిలియేషన్ తోటి ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఒక 12 క్యాంపస్లు ఉన్నాయి. ఆ 12 క్యాంపస్లో డిఎస్సి ఇవాళ భాగ్యనగరం లోపల, హైదరాబాద్ లోపల సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. చాలా మీరు అడిగినటువంటి ఒక ప్రశ్న, సంస్కృతినే ఎందుకు మీరు ఆప్షనల్గా తీసుకున్నారు, దీని మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారని. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ భారతీయ విలువలతోటి కూడుకున్నటువంటి వ్యక్తి కావాలంటే భారతీయత అనేటువంటిది ఒంటకు పట్టాలి ఫస్ట్. ఓకే, సంస్కృత్ ద్వారా, మాధ్యమం ద్వారా, ఆప్షనల్ సబ్జెక్టు ద్వారా ఈ భారతదేశం సమగ్రంగా అర్థమవుతుంది, అన్ని విషయాల లోపల అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో తను ఒక అధికారిగా ఈ దేశానికి సేవలు అందించాల్సిన అవసరం వచ్చినప్పుడు భారతీయ ఆలోచన విధానాలకు అనుగుణంగా అట్టడుగు ప్రజలకు సేవ చేసేటువంటి సరైనటువంటి దృక్పథంతో ఒక వ్యక్తి నిర్మాణం అవుతాడు. దానికి తోడు గడిచిన 10 సంవత్సరాలుగా ఏదైతే యూపీఎస్సీ సక్సెస్ రేటు మనం చూస్తే
ఓవరాల్ యూపీఎస్సీ సక్సెస్ రేటు మనకు 8.05%గా ఉంది. ఓకే, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ మంది యూపీఎస్సీకి అపేర్ అయితే 8% మాత్రమే. 8.05%. ఓకే. సాధారణంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు 48 ఆప్షనల్ సబ్జెక్ట్స్ వాళ్ళ ముందర అవకాశాలు ఉంటాయి. ఇందులో సక్సెస్ రేట్ కింద మనం చూస్తే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ లోపల వాళ్ళు 16 ఆప్షనల్ సబ్జెక్టులను వాళ్ళు ఎంచుకుంటారు స్పెషలైజ్డ్ సక్సెస్. అందులో మనము సక్సెస్ రేట్ చూస్తే 8.81% సక్సెస్ రేట్ ఉంది. తర్వాత 17 లాంగ్వేజెస్ వాళ్ళు ఆప్షనల్గా ఎన్నుకునేటువంటి అవకాశం విద్యార్థులకు ఉంటుంది. అందులో సక్సెస్ రేట్ చూస్తే మనం 9.23% సక్సెస్ రేటు గడిచిన 10 years ట్రాక్ రికార్డు. ఓకే, యూపీఎస్సీ సక్సెస్ రేట్ యొక్క ట్రాక్ రికార్డు. అదేవిధంగా జనరల్ స్టడీస్ లోపల చూస్తే వాళ్ళకు 9 సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. అందులో 7.69% సక్సెస్ రేట్ ఉంది. ఇవన్నీ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్, జనరల్ స్టడీస్ కింద చూస్తే ఓవరాల్ సక్సెస్ రేట్ 8.05%. ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సింది, ముఖ్యంగా ఇవాళ విద్యార్థులకు తెలవాల్సింది ఏంటంటే సాంస్క్రిత్ సక్సెస్ రేటు యావరేజ్ సక్సెస్ కంటే ఎక్కువ ఉంది, 8.23%. అంటే ఈ లాంగ్వేజెస్లో సాంస్క్రిత్ను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకొని యూపీఎస్సీకి సెలెక్ట్ అవుతున్నటువంటి విద్యార్థుల సక్సెస్ రేటు 8.23%. ఇది అవగాహన ఇంకా విద్యార్థులకి పెరగాలి. ఈ అవకాశాన్ని ఇంకా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. దీని కారణంగా విద్యార్థి యొక్క సక్సెస్ రేటు పెరుగుతుంది. దీని కారణంగా మనదైనటువంటి భారతీయ ఆలోచన విధానాలతోటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం నిర్మాణమైనటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో బ్యూరోక్రసీలో మనం చూడబోతూ ఉంటాం. కాబట్టి అటు స్టూడెంటు ప్రయోజనాలను, అటు దేశ ప్రయోజనాలను, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విషయాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్ళి దాని లోపల విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి లక్ష్యంతో డిఎస్సి మేము సాంస్క్రిత్ హానర్స్ డిగ్రీని విత్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తోటి పాటు మేము ఇవ్వబోతా ఉన్నాం. అంటే కానీ మిగిలినటువంటి లాంగ్వేజ్తో పోల్చుకుని నేను తెలుగు తీసుకుంటే వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కంటే సంస్కృతం కొంచెం కఠినంగా హార్డ్గా ఉండదంటారా? సక్సెస్ రేట్ చూస్తున్నాం కదా మనం. ఓకే, దీని విషయం లోపల మామూలుగా ఇప్పటివరకు హిందీ కంటే విద్యార్థులు తమకు తామే ప్రిపేర్ అయ్యి అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్స్ తోటి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థుల సక్సెస్ రేటే మనం 8.23%. దీని మీద ఇంకా స్పెషల్గా మనం ఫోకస్ పెట్టి విద్యార్థులను ఆ దిశగా తీర్చిదిద్దితే రాబోయే రోజుల లోపల యూపీఎస్సీ లోపల అత్యధికంగా ఆప్షనల్ సంస్కృతి తీసుకున్నటువంటి విద్యార్థులే అద్భుతమైనటువంటి ఫలితాలను నమోదు చేయబోతున్నారు. ఆ విషయాన్ని మేము ఇవాళ విద్యార్థుల ముందు ఉంచబోతున్నాం. దేశవ్యాప్తంగా ఇంతకుముందు ఇట్లాంటి శిక్షణ ప్రత్యేకంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఇట్లాంటి సంస్కృతి మీద శిక్షణ లేదు అంటారా? ఈ మధ్యకాలంలోనే ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. హైదరాబాద్లో అయితే లేదు. సెంట్రల్ సంస్కృతి యూనివర్సిటీ గత సంవత్సరమే అదే NAC A++ గ్రేడ్లో నమోదైంది. హైదరాబాద్ లోపల మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఇది. ఓకే, డిఎస్సి బిఏ సంస్కృతి హానర్స్ తోటి ఇస్తూ సివిల్ సర్వీసెస్ కరికులంను మేము ఈ కోచింగ్ వేరే, ఆ రెగ్యులర్ డిగ్రీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే డిగ్రీ సబ్జెక్ట్స్ కోర్స్ వేరే, సివిల్ సర్వీసెస్ మళ్ళీ కోచింగ్ వేరే. అంటే రోజులో ఒక సగం పూట డిగ్రీ సబ్జెక్టులను బోధించి మిగతా సగం పూట రెగ్యులర్ కోచింగ్ ఇస్తాం. మేము సివిల్ సర్వీసెస్ కరికులం మేము ఈ బిఏ ఫార్మాట్ లోపల తీసుకొచ్చి విద్యార్థులకు పూర్తిగా యూపీఎస్సీ ఎగ్జామ్స్ మీద, సివిల్ సర్వీసెస్ మీద ఫోకస్ చేసే విధంగా, అందులో భాగంగానే వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ పొందే విధంగా ఈ డిగ్రీ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ముఖ్యంగా 5 సబ్జెక్ట్ లోపల మనకు సంస్కృత్, హిస్టరీ, పాలిటీ, అదేవిధంగా అనేక 5 సబ్జెక్ట్ లోపల వాళ్ళు పీజీ కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. జియోగ్రఫీ కాబట్టి 5 సబ్జెక్ట్ లోపల తర్వాత వాళ్ళు మాస్టర్స్ చేసుకోవచ్చు, పీజీ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఈ 4 సంవత్సరాల కోర్సు యూపీఎస్సీని క్రాక్ చేయడానికి సరిపోతుంది అంటారా? ఈ కోర్సు మొత్తం రెగ్యులర్గా ఇప్పుడు పుట్టగొడుగు లాంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మళ్ళీ ఈ బీఏ చదవాలి, బీఏ తర్వాత మళ్ళీ కోచింగ్ పోకపోయినా ఆ స్థాయి శిక్షణ ఈ బీఏ హానర్స్లో వచ్చేస్తుంది అంటారా? అంటే మా యొక్క డిఎస్సి సంస్థ యొక్క మెటీరియల్
విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించేలాగా ఉంది. ఓకే. ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు సంకల్ప్ సేమ్ మన యొక్క డిఎస్సిలో భాగంగా ఇంకొక బ్రాంచ్ సంకల్ప్ తోటి మనం ఆల్రెడీ టైఅప్ అయ్యాను. ఓకే. ప్రముఖమైనటువంటి కోచింగ్ సెంటర్ ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటిది. అదేవిధంగా విద్యార్థులకు మేము అందిస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంది, అతి తక్కువ ఫీజుతోటి. మా లక్ష్యం ఇది సేవా దృక్పథం. మేము దీన్ని కమర్షియల్ యాంగిల్ లోపట నడపాలనుకున్నటువంటి విద్యా సంస్థగా మేము దీన్ని తీసుకురావడం లేదు. ఓకే. ఫీజు నార్మల్ ఫీ స్ట్రక్చర్ తోటి మేము ఇంక్లూడింగ్ మేము స్కాలర్షిప్లు ఇవ్వడానికి, మెరిట్ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్లు కూడా ఇవ్వడానికి సంస్థ సిద్ధపడ్డది. అతి తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి విద్యార్థులను మెరుగైనటువంటి విద్యను అందించి ఇవాళ విద్యార్థులను సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ చేయించడం మా లక్ష్యం. మేము అసలు విద్యారంగం సేవారంగమే. అవును. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పోకడలు దీన్ని ఒక వ్యాపార రంగంగా మార్చినాయి. నిజమైనటువంటి విద్యారంగం, విద్యా సంస్థ ఒక మోడల్గా ఏ విధంగా ఉంటుందంటే భాగ్యనగరంలో, హైదరాబాద్లో రాబోయే రోజుల్లో డిఎస్సి దాన్ని కూడా సమాజం ముందర ఉంచబోతా ఉన్నాం. అంటే మీ సంస్థలో ఇప్పుడు ఇప్పుడు మనకు 8 సెమిస్టర్స్ లోపల దాదాపు మేము ఒక 3000 గంటలు కోచింగ్ విద్యార్థులకు, అడిషనల్గా స్టడీ అవర్స్ తోటి కలిపితే 6000 గంటలు విద్యార్థి సివిల్ సర్వీసెస్కు కోచింగ్ తీసుకోవడము, తయారీ జరుగుతుంది. అత్యాధునికమైనటువంటి స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఓకే, డిజిటల్ క్లాస్ రూమ్, తర్వాత 24 గంటలు డిజిటల్ లైబ్రరీ. ఇదే వాళ్ళకు ఏ సబ్జెక్టు మీదైనా కరెంట్ అఫైర్స్ తోటి మొదలు పెట్టుకుంటే అన్ని సబ్జెక్టుల లోపల ఆధునిక టెక్నాలజీతోటి లైబ్రరీ మేము విద్యార్థులకు అందుబాటులో పెడుతున్నాం 24 గంటలు. అందుకే ఒక విశాలమైనటువంటి ఒక ప్రిమిసెస్ మేము స్ఫూర్తి భవన్, ఛాత్రశక్తి భవన్, స్ట్రీట్ నెంబర్ 9 తార్నాక లోపల మొదటి బ్రాంచ్ను అక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు 24 గంటలు లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. తర్వాత చాలా సీనియర్ ఫ్యాకల్టీ, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. దేశంలో ఇప్పటివరకు యూపీఎస్సీ ఎగ్జామ్స్కు విద్యార్థులను తీర్చిదిద్దిన అనుభవము, దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ, వాళ్ళ ప్రత్యక్ష పర్యవేక్షణ లోపల విద్యార్థులను యూపీఎస్సీకి మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. తర్వాత స్టూడెంట్ సెంట్రిక్గా మన విద్యాబోధన జరగబోతూ ఉంది. ప్రతి విద్యార్థి పైన ఇండివిజువల్ 1-to-1 మానిటరింగ్ అనేటువంటిది డిఎస్సి యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక విధానం. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, విద్యార్థుల లోపల ఒక ఆత్మస్థైర్యం. అది ఎప్పుడో మనం ఫైనల్ ఎగ్జామ్స్కు ఇంటర్వ్యూ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవ్వడం కంటే కూడా ఫ్రమ్ బిగినింగ్ వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్లో అటెండ్ అవుతూ వాళ్ళ ముందర ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎట్లా ఫేస్ చేయాలా, వాళ్ళ పాజిటివ్స్ ఏంది, వాళ్ళ నెగిటివ్స్ ఏంది, ఆ నెగిటివ్స్ అధిగమించడానికి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళ లోపడినటువంటి బలహీనతలను వాళ్ళే తెలుసుకొని అధిగమించేలాగా ఆ రకమైనటువంటి ఒక ట్రైనింగు ప్రత్యేకత డిఎస్సిది. తర్వాత రెగ్యులర్గా టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థుల లోపల వాళ్ళు ఎక్కడి వరకు రీచ్ అవుతూ ఉన్నారు, వాళ్ళ టార్గెట్ రీచ్ కావాలంటే వాళ్ళ ముందర ఉన్నటువంటి ఇంకా ఛాలెంజెస్ ఏంది అనేటువంటిది ఏ విద్యార్థికి ఆ విద్యార్థి అనలైజ్ చేసుకోవడం. ఇవాళ ఎక్కడో మనం క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేసి వదిలేసిపోవడం కాకుండా విద్యార్థులు వాళ్ళ ఛాలెంజెస్ను వాళ్ళే అధిగమించేలాగా, వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అయ్యేలాగా విద్యార్థులకు రెగ్యులర్గా టెస్టులు నిర్వహించి దాని ఆధారంగా విద్యార్థి తన గోల్ను చేరడానికి ఒక రూట్ మ్యాప్ తనకు తాను రూపొందించుకునేటువంటి ఒక విధానాన్ని మేము
అవలంబిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక విషయాల లోపట ప్రోత్సహించడం, విద్యార్థులు మంచిగా చదువుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ల విషయంతో ప్రోత్సహించడము, పేద విద్యార్థులకు అవసరం అనుకుంటే పూర్తిగా ఫీజు రాయితీలు కల్పించడం కూడా మా సంస్థ ముందుకు ద్వారా తప్పకుండా ఆ రకమైనటువంటి ఒక విలువలతోటి మేము ముందుకు పోవాలనుకుంటున్నాం. ఆ రకమైనటువంటి విలువలను మా సంస్థలో భాగం చేస్తున్నాం. తర్వాత ఈరోజు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ఇది అన్ని రంగాల్లో కూడా ఒక క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఈ యొక్క కోర్సులో మేము సివిల్ సర్వీసెస్లో మొదటిసారి మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. మొదటి సంస్థ బహుశా ఇది దేశం లోపటనే. తర్వాత దేశం లోపట రిటైర్ అయినటువంటి పేరు ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ కానీ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళతోటి రెగ్యులర్గా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క గైడెన్స్, తర్వాత ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్, ఇది రెండు రకాలుగా విద్యార్థుల యొక్క వాళ్ళ లోపల అనుమానాలు తొలగించుకోవడం ఒకటి భాగమైతే, వాళ్ళు సివిల్స్కు ప్రిపేర్ కావడానికి ఒక రూట్ మ్యాప్ రూపొందించుకోవడానికి ఉపయోగపడడంతో పాటు ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్, ఆల్రెడీ వాళ్ళు ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ను వాళ్ళ ముందర వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించడం కారణంగా విద్యార్థులు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళ గోల్ రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఒక మోటివేషన్ ఇస్తూ, అదే సందర్భంగా ఒక సీనియర్ ఫ్యాకల్టీ తోటి తర్ఫీదుని ఇస్తూ, వాళ్ళకు అన్ని రకాలైనటువంటి మెటీరియల్స్ డిజిటల్ లైబ్రరీ రూపంలో అందుబాటులో ఉంచుతూ, పేదరికం కారణంగా మేము చదువుకోలేకపోతున్నాం అన్నటువంటి వాళ్ళను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ, మంచిగా చదివితే మాకు స్కాలర్షిప్లు కూడా వస్తాయి అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని అందిస్తూ ఇవాళ ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ హైదరాబాద్ లోపల ప్రారంభం కాబోతుంది. ఇది హైదరాబాద్ విద్యార్థి లోకానికి ఇది ఒక ల్యాండ్ మార్క్గా రాబోయే రోజుల లోపల ఉండబోతుంది. సివిల్ సర్వీస్ యూపీఎస్సీ హైయెస్ట్ రేట్ ఉన్నటువంటి 8.23 సక్సెస్ రేటు సంస్కృతిలో ఆ సంస్కృతాన్ని ఆప్షనల్గా ఎంచుకున్నది ఈ ధ్రువ్ అంతే. దాన్ని ఇప్పుడు సబ్జెక్టుగా పెడుతూ ఈ 4 ఏళ్ల పాటు మేము బిఏ హానర్స్ డిగ్రీ కూడా సెంట్రల్ సంస్కృతి యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు. 4 సంవత్సరాల నూతనంగా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు వాళ్ళకు బిఏ హానర్స్ సంస్కృతి లోపల వాళ్ళకి డిగ్రీ వస్తుంది. తర్వాత వాళ్ళు పీజీ చేయడానికి, తర్వాత పిహెచ్డి చేయడానికి కూడా సంస్కృత్, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ ఈ 5 సబ్జెక్ట్ లోపల వాళ్ళు పీజీ చేసుకునే అవకాశం, పిహెచ్డి చేసుకునేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉన్నది ఉంటుంది. సో అంటే డిగ్రీ సర్టిఫికేట్ వాల్యూ మళ్ళీ దానికే ఉంటుంది. మీన్ వైల్ యూపీఎస్సీ తప్పకుండా మాకున్నటువంటి నమ్మకం, సంస్కృత్ను ఆప్షనల్గా ఎంచుకున్నటువంటి విద్యార్థులు రాబోయే రోజుల లోపల 100% సివిల్ సర్వీసెస్లో సీట్లు సాధించబోతారు. ఓకే. సో మొదటి మెట్టు హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. దేశవ్యాప్తంగా సెంట్రల్ సంస్కృతి యూనివర్సిటీకి 12 విద్యా సంస్థలు, ప్రముఖ విద్యా సంస్థలు అఫిలియేటెడ్గా ఉన్నాయి. అందులో ప్రధానంగా హైదరాబాద్ నుంచి మా డిఎస్సి ఓకే ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ సెంట్రల్ సంస్కృతి యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థగా ఉంది. గతంలో అకాడమీ రూపం లోపల అనేక ఫలితాలు మనం చూసినాం. సంకల్పతోటి అసోసియేటెడ్గా ఉన్నటువంటి ధ్రువ్ ఐఏఎస్ అకాడమీ అనేక అద్భుతమైనటువంటి ఫలితాలను మనం అందించగలిగినాం. ఇప్పుడు దీన్ని అక్కడ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ హెల్ప్ చేస్తారు వచ్చి. అది ఇది పూర్తిగా 2 డివిజన్స్, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. ఇది పూర్తిగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్, అది కోచింగ్ సెంటర్. ఇది డిగ్రీ తోటి కూడుకున్నటువంటి సివిల్ సర్వీసెస్కు తయారీ చేసేటువంటి ఒక విద్యా సంస్థ. ఓకే. దాంతోపాటు అంటే ఇటు యూపీఎస్సీకి వెళ్ళొచ్చు, అటు డిగ్రీ హానర్స్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకు
ప్రతి విద్యార్థి యూపీఎస్సి సివిల్స్లో సీటు కావాలి అంతే అనే లక్ష్యంతో ముందుకు పోతాడు. మా సంస్థలో చేరినటువంటి విద్యార్థి సాధించి తీరుతాడు. ఓకే, చూద్దాం. కేవలం డిగ్రీ కోసం చేరుతున్నారు అనేది కాకపోతే అవును. డిగ్రీ సెంట్రల్ యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ తప్ప మిగిలినటువంటి అనేకమైనటువంటి పోస్టులు వాళ్ళకు ఐడియా ఉండదు, జనాలకి, కామన్ పబ్లిక్కి. యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ రెండే గుర్తుంటాయి కాబట్టి మీరు ఎకనామిక్స్, జియోఫిజిక్స్ కూడా. మరొక్కసారి నేను మీరు అన్నదానికి సమాధానం ఏంటంటే సంస్కృతిని ఎందుకు చూజ్ చేసుకున్నారంటే అవుట్ ఆఫ్ 48 ఆప్షనల్ సబ్జెక్టుల లోపల సంస్కృత్ సక్సెస్ రేటు యూపీఎస్సీ లాస్ట్ 10 years ట్రాక్ రికార్డు సక్సెస్ రేట్ చూస్తే 8.05 ఓవరాల్ రేట్ ఉంటే ఓన్లీ సంస్కృత్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్నటువంటి విద్యార్థుల సక్సెస్ రేట్ 8.23%. అంటే యావరేజ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ కూడా సంస్కృత్ ఆప్షనల్గా తీసుకున్నటువంటి విద్యార్థులు సివిల్ సర్వీసెస్కి ఎన్నికయ్యారు. కాబట్టి మేము సంస్కృతినే ఫోకస్గా పెట్టి ఈ యొక్క కరికులం తీర్చిదిద్ది ఆ విధంగా విద్యార్థులకు యూపీఎస్సీకి ప్రిపేర్ చేయించాలనేటువంటి భాగంగా ఒక కోర్సుని మేము డిజైన్ చేయగలిగినాం. సీనియర్ ఫ్యాకల్టీ, అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ గత 2 సంవత్సరాలుగా దీని మీద ఒక రీసెర్చ్ యాక్టివిటీ నిర్వహించిన తర్వాత సెంట్రల్ సంస్కృతి యూనివర్సిటీ తోటి అఫిలియేషన్గా ఈ కొత్త కోర్సుతోటి విద్యార్థుల ముందుకు ఇవాళ హైదరాబాద్ లోపల ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ రాబోతుంది. చూద్దాం. మరి మొత్తానికైతే ఇది సంస్కృతంతో యూపీఎస్సీకి వెళ్ళేటువంటి సక్సెస్ రేటు నాకైతే తెలియదు, 8.23 ఉంది మిగిలినటువంటి దానికంటే అనేటువంటిది. ఎంతమంది మీరు శిక్షణార్థులై ఉన్నటువంటి యూపీఎస్సీ వాళ్ళకి తెలుసో లేదో ఇది గమనించండి. ఆ సంస్కృతం శిక్షణ ద్వారా బీఏ హానర్స్ మీకు పక్కన డిగ్రీ ఉంటుంది, డిగ్రీతో పాటు ప్యారల్గా మీకు యూపీఎస్సీ అనేటువంటి శిక్షణ కూడా వచ్చేటువంటి కొత్త సంస్థ హైదరాబాద్లో డిఎస్సి పేరు మీద వస్తుంది. మీరు కావాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మిగిలినటువంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఎక్కువ సక్సెస్ రేట్ రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని హైదరాబాద్లో, తెలంగాణలో ఉండేటువంటి యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి.